అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేము పూరి చేసుకున్నామండి. నేను సాయంత్రం ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా ఇంటి దగ్గరే కదండి పిల్లలు అందరూ కూడాను, అందుకోసమని వేడివేడిగా ఏదైనా టిఫిన్ చేయమంటే పూరి అయితే చేస్తున్నానండి. ఈ పూరి మనం కొంతమంది నూనె అవన్నీ కలిపి చేస్తే బాగా వస్తాయంటారు, కానివ్వండి మనం అసలు మామూలుగా పిండి స్మూత్గా కలిపేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టామంటే చేసుకునేటప్పుడు కూడా చాలా ఫ్రీగా వస్తుంది. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని మడతలో ఇలా వేసుకొని చేసుకున్నామంటే పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి. సింగిల్ లేయర్ కంటే కూడా ఇలా లేయర్స్గా పూరి చేసుకున్నామంటే బాగా పొంగుతుంది, చక్కగా సాఫ్ట్గా కూడా బాగుంటాయండి పూరీలు. కొంచెం ఓపికగా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసి బాగా స్మూత్గా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టేస్తానండి. తర్వాత ఈ విధంగా చేస్తుంటే మనకి చేయటానికి కూడా ఫ్రీగా ఉంటుందండి. పూరి కూడా చాలా బాగా వస్తాయి. అందరూ కూడా ఇదే పనిలో ఉండుంటారు కదండి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల చక్కగా అది ప్రమాదకరమైందైనా సరే ఇంట్లో కూర్చొని చక్కగా వేడివేడిగా ఏమైనా టిఫిన్లు చేసుకొని పిల్లలకి నచ్చినవన్నీ చేసి పెట్టుకోవడానికి కూడా ఇదొక మంచి సమయమే అని అనుకోవచ్చు కదండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇట్లా నేను ఎప్పుడు కూడాను కొంచెం టైము తీసుకునే చేస్తానండి ఇలాంటివి చేసేటప్పుడు. ఏదో తాత్కాలికంగా చేసేస్తే మాత్రం నాకు అంతగా నచ్చదండి. ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అది పెద్ద ప్రాసెస్ లాగానే టైం కుదిరినప్పుడే చేస్తానండి. సింపుల్గా చేసేవైతే తక్కువే, ఏదైనా దీన్ని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో. కూర అయితే ప్రత్యేకంగా పూరి కూర అయితే చేయలేదండి. పూరీల్లోకి ఆనపకాయ ఎగురైనా చాలా బాగుంటుందండి. ఆనపకాయ పెసరపప్పు కూర చేశానండి రైస్లోకని. ఇక అదే దీంట్లో కూడా బాగుంటుందని కూర సపరేట్గా అయితే చేయలేదండి. వీడియోలు పెట్టడం వారం రోజులు కుదరలేదండి. ఇంకా ఇప్పుడే ఈ వారం తర్వాత ఈరోజే కుదురుతుంది. అందుకని ఇక చేసింది ఏదో పెడదామని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈవినింగ్ టైం అండి. ఈ పూరి చేసింది అయితే 6 o'clock అప్పుడైతే చేస్తున్నానండి. సోమవారం ఎలాగో కార్తీక సోమవారం ఉపవాసమే కదా అని చెప్పి పూరి అయితే చేసామండి. అట్లా పొరలు పొరలుగా చేయటం వల్ల మనం ఇలా వేసినప్పుడు చక్కగా పొరలు పొరలుగా మంచిగా వేగుతుందండి, బాగుంటుంది, బాగా పొంగుతాయి. తినటానికి కూడా మెత్తగా చాలా స్మూత్గా బాగుంటాయండి. చూసారా ఎలా పొంగుతున్నాయో. షేప్ అయితే రౌండ్గా రాదండి. రౌండ్గా రాకపోయినా టేస్ట్ బాగుండాలంటే మాత్రం ఇలాగే చేసుకోవాలండి. పొరలు పొరలుగా రావాలంటే మాత్రం ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. కావాలంటే ఏదైనా బాక్స్ రౌండ్గా బాక్స్ మూత ఏదైనా పెట్టి కట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలా అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నానండి. పూరి అయితే రెడీ అండి. చూసారా ఎంత బాగున్నాయో సాఫ్ట్గా. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.